టాప్ 10 కొరియన్ డ్రామాస్ యూ షుడ్ నాట్ మిస్. మీరు చాలా కొరియన్ వెబ్ సిరీస్ని చూసుంటారు. అయితే మీరు చూసిన కే డ్రామాస్ మోస్ట్లీ పాపులర్వే అయి ఉంటాయి. అయితే నేను ఈ వీడియో త్రూ ఎక్కువగా పాపులర్ కానీ ఓ 10 కొరియన్ వెబ్ సిరీస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ లిస్ట్లో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి విజిలాంటీ. ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. సో సీజన్ 1 స్టోరీ సీజన్ 1తోనే ఎండ్ అయిపోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ మిగిలిన విజిలాంటీ ప్లాట్స్కి సిమిలర్గానే ఉంటుంది. నరేషన్ కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కొంచెం లాగ్ అవుతున్నట్టు కూడా అనిపించవచ్చు. అయితే లీడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్లో మంచి డెప్త్ ఉంటుంది. అలానే యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ కానీ చేస్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది జియో హాట్స్టార్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. సో విజిలాంటీ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ఏ కిల్లర్ పారాడాక్స్. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీని బేస్ స్టోరీ కొంచెం యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నరేషన్ బాగుంటుంది. అలానే ఈ వెబ్ సిరీస్ ప్రెజెంటేషన్ మంచి స్టైలిష్గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యాట్ అండ్ మౌస్ కైండ్ ఆఫ్ సీన్స్ నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ వెబ్ సిరీస్లో ఉండే యాక్షన్ సీన్స్ కొంచెం స్టైలిష్ అండ్ ఇంటెన్స్గా ఉంటాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. మంచి ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉండే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి వీక్ హీరో క్లాస్ 1 and 2. ఇది ఒక హై స్కూల్ యాక్షన్ డ్రామా. ఈ వెబ్ సిరీస్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంటుంది. యాక్షన్ సీన్స్ సూపర్గా ఉంటాయి. మంచి హై మూమెంట్స్ కూడా ఉంటాయి. సీజన్ 1 పేసింగ్ కొంచెం స్లోగానే ఉన్నా సీజన్ 2 మాత్రం మంచి ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. 2 సీజన్స్ కలిపి టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. హై స్కూల్ యాక్షన్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ద గ్లోరీ. ఇది ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామా. సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ని ఆల్రెడీ మనం చాలా చూసే ఉంటాం. బట్ ద ప్రెజెంటేషన్ అండ్ నరేషన్ మేక్స్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వన్. నరేషన్తో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 16 ఎపిసోడ్స్ ఉన్నా నాకైతే ఎక్కడ పెద్ద బోరింగ్గా అనిపించలేదు బికాస్ ఆఫ్ ఇట్స్ నాన్ లీనియర్ నరేషన్. సీజన్ 1తో ఈ వెబ్ సిరీస్ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ ఉండే ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామాని చూడాలనుకునే వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి మై నేమ్. ఇది ఒక రివెంజ్ డ్రామా. ఈ వెబ్ సిరీస్ స్టోరీ కొంచెం సిమిలర్గానే అనిపించిన నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది అండ్ లీడ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ సూపర్ సాలిడ్గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్ అండ్ సూపర్గా ఉంటాయి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. సో సీజన్ 1 స్టోరీ సీజన్ 1తోనే ఎండ్ అయిపోతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. రివెంజ్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళకి ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఇది ఒక స్లో బర్న్ యాక్షన్ థ్రిల్లర్. సో ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన వెంటనే నచ్చేది కానీ ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ సీజన్ 1 ఎండింగ్ వాజ్ వెరీ గుడ్. ఈ వెబ్ సిరీస్ త్రూ అవుట్ ద సీజన్ ఒక సస్పెన్స్ అండ్ మిస్టరీని మంచిగా మెయింటైన్ చేస్తుంది విచ్ మేడ్ మీ మోర్ ఎక్సైటెడ్. ఈ వెబ్ సిరీస్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లే కాదు యాక్షన్ సీన్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో ఉండే యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్ అండ్ బ్రూటల్గా ఉండడంతో పాటు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తాయి. సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. అది కూడా ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంది. స్లో బర్న్ యాక్షన్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి బ్లడ్ హౌండ్స్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మీరు యాక్షన్ లవర్ అయితే ఇంకేం ఆలోచించకండి, వెంటనే ఈ వెబ్ సిరీస్ని స్టార్ట్ చేసేయండి. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి అండ్ చాలా ఉంటాయి. అలానే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్లో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఓకేగానే ఉంటుంది. బట్ ఈ వెబ్ సిరీస్ మెయిన్ యూఎస్పీ అయితే యాక్షన్ సీన్సే అండ్ అవి మాత్రం సూపర్గా ఉంటాయి. సీజన్ 1 స్టోరీ అయితే సీజన్ 1తోనే ఎండ్ అయిపోయింది. బట్ సీజన్ 1 మంచిగా సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 అయితే ప్లానింగ్లో ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. యాక్షన్ లవర్స్కి అయితే ఇది మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి రెవెనెంట్. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే నరేషన్ కూడా బాగుంటుంది. అయితే ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. సో పేసింగ్ కొంచెం స్లో ఉంటుంది. అలానే ఈ వెబ్ సిరీస్ హారర్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువ థ్రిల్ ఎలిమెంట్స్ పైనే ఫోకస్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంటుంది. సీజన్ 1తోనే స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది జియో హాట్స్టార్లో కొరియన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వన్. ఇక నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి వ్యాగబాండ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ మొత్తాన్ని కంప్లీట్ చేయకుండా ఉండలేరు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది బట్ దాంతోపాటు నరేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి.
ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో యాక్షన్, థ్రిల్, పొలిటికల్ డ్రామాతో పాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. అలానే పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ సీజన్ 1తోనే కంప్లీట్ అయిపోతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, ఓన్లీ ఇన్ కొరియన్ లాంగ్వేజ్. ఇట్స్ అ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఫ్రమ్ మై సైడ్. ఇక ఈ లిస్ట్లో లాస్ట్గా వస్తున్న వెబ్ సిరీస్ మౌస్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ వెబ్ సిరీస్ నరేషన్ అయితే మామూలుగా ఉండదు. టోటల్ 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, కానీ ఒక్క ఎపిసోడ్ ట్రై చేస్తే చాలు, ఇంకా కంప్లీట్ చేయకుండా ఉండలేము. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయి గురు, తోపు అంతే. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇట్స్ ఎ గోటెడ్ వెబ్ సిరీస్ అంతే, దట్స్ ద స్టేట్మెంట్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ సీజన్ 1తోనే కంప్లీట్ అయిపోతుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది, అది కూడా కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే. దిస్ ఈజ్ ఆల్సో ఏ మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఫ్రమ్ మై సైడ్. సో అదండి సంగతి. మరి ఈ లిస్ట్లో ఉన్న వెబ్ సిరీస్లో మీరు ఏమేమి చూసారు అండ్ మీకు ఏమేమి నచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.